హలో అండి, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను ఆవకాయ పచ్చడిని మనం ఇంట్లో ఏ విధంగా పెట్టుకోవాలి, అలాగే సరైన కొలతలతో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ ఒక్క వీడియో మీరు చూసారంటే మీరు 3 రకాల పచ్చళ్ళను ఏ విధంగా పెట్టుకోవాలో మీరు ఈజీగా నేర్చుకుంటారు. ఇక్కడ నేను పిక్క పచ్చడి, అలాగే వక్క పచ్చడి, అలాగే మామిడికాయ తురుము పచ్చడిని ఏ విధంగా పెట్టుకోవాలో నేను మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్. చూడండి, ఇక్కడ నేను ఒక 1 kg వరకు మామిడికాయలను తీసుకున్నాను. ఈ 1 kg మామిడికాయలకు నేను కొలతలతో ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, మనం మార్కెట్లోకి వెళ్ళి మామిడికాయలను తీసుకునేటప్పుడు మామిడికాయలు అనేటివి మీడియం సైజులో ఉండాలి. అలాగే కండ చాలా తక్కువగా ఉండాలి. పీచు పదార్థం అనేది మామిడికాయలలో ఎక్కువగా ఉంటే అలాంటి మామిడికాయలు పచ్చడకు చాలా బాగుంటాయి. అలాగే పచ్చడి కూడా చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ఒక 3 మామిడికాయలను తీసుకొని పైనుంచి ఈ విధంగా పీల్ మొత్తం తీసేసాను. ఈ విధంగా పైనుంచి మొత్తం పొట్టు తీసేసిన తర్వాత మీరు 3 మామిడికాయలను కూడా తీసుకొని ఒక చిన్న గ్రేటర్ని తీసుకొని ఈ విధంగా తురుముకోవాలి. నేను ఇక్కడ తురుము పచ్చడి చేస్తున్నానని చెప్పాను కదా, అందుకని ఇక్కడ ఈ మామిడికాయల 3ని కూడా తురుముకొని ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మనం అన్ని మామిడికాయలను కూడా తురుముకోవాలి. ఇక్కడ నేను ఒక 3 మామిడికాయలను మాత్రమే తీసుకొని తురుముకున్నాను. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక మామిడికాయను పైనుంచి మొత్తం పీల్ తీసేసి ఈ విధంగా 3 మామిడికాయలను కూడా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. వీటిని ముందుగా ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న వక్కల్లాగా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ వక్క పచ్చడి అని చెప్పాను కదా, అందుకనే నేను చిన్న చిన్న వక్కల్లాగా కట్ చేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా మీకు కావాల్సినటువంటి సైజులో మీరు కట్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా అన్ని స్లైసెస్ని కట్ చేసిన తర్వాత ఒక గిన్నెలోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక 3 మామిడికాయలను కూడా తీసుకొని వీటిని పిక్కతో వచ్చే విధంగా ముక్కలను కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పైనుంచి ఈ విధంగా దీన్ని కట్ చేసుకోవాలి. ఆ విధంగా కట్ చేస్తేనే మనకు పచ్చడి అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న పీసెస్ లాగా మీకు కావాల్సినటువంటి సైజులో మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఈ మామిడికాయ టెంకలో ఉండేటటువంటి ఈ జీడిని మొత్తాన్ని తీసేయాలి. ఈ జీడిని మొత్తాన్ని చాలా నీట్గా తీసిన తర్వాత దానిపైనుంచి ఒక చిన్న లేయర్ ఉంటుంది కదా, దాన్ని కూడా మొత్తం తీసేయండి. ఈ విధంగా మామిడికాయలో ఉన్నటువంటి జీడి మొత్తాన్ని కూడా తీసేసి ఒక కాటన్ క్లాత్ని తీసుకొని బాగా శుభ్రంగా మామిడికాయను తుడవాలి. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు కావాల్సినటువంటి సైజులో మీరు ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకొని తీసుకోండి. ఈ మామిడికాయ ముక్కలు అనేటివి నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మీకు కొంచెం పెద్ద సైజులో కూడా కట్ చేసుకోవచ్చు. ప్రతి ముక్కకి కూడా లోపల టెంక వచ్చే విధంగా నేను ఈ పీసెస్లన్నింటినీ కూడా కట్ చేస్తున్నాను. చూడండి, మీరు కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా అన్ని మామిడికాయ ముక్కలని కట్ చేసుకొని తీసుకున్న తర్వాత మనం ఇందులోనికి ఉప్పును కూడా కలుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 kg మామిడికాయ ముక్కలకి ఒక 1/2 kg వరకు ఉప్పుని తీసుకుంటున్నాను. 1 kg మామిడికాయ ముక్కలకి 1/2 kg ఉప్పు అనేది చాలా కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పును వేస్తున్నాను. అంటే ఇక్కడ నేను మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అలాగే స్లైసెస్ లాగా కూడా కట్ చేశాను. అలాగే మామిడికాయని కూడా తురుముకొని తీసుకున్నాను. వీటన్నింటికి కలిపి 1/2 kg ఉప్పుని సరి సమానంగా 3 బౌల్లోకి తీసుకొని ఈ విధంగా ఉప్పుని కలుపుకొని తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఉప్పుని కలుపుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక గిన్నెలోనికి తీసుకొని ఒక రోజు వరకు అలాగే వదిలేయండి. మనకి ఒక రోజు తర్వాత మొత్తం ఇందులోకి నీళ్లు వచ్చేస్తాయి. మామిడికాయలకి కూడా ఉప్పు అనేది చాలా బాగా పడుతుంది. ఈ విధంగా చేయడం వలన మామిడికాయలు అనేటివి చాలా త్వరగా పాడవకుండా ఉంటాయి. అలాగే ఇక్కడ నేను స్లైసెస్ని కూడా తీసుకున్నాను కదా, ఇందులోకి కూడా సరిపడినంత ఉప్పుని వేసుకొని బాగా మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా ఉప్పుని కలుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు బాగా పట్టించిన తర్వాత వీటిని కూడా ఒక డబ్బాలోనికి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు
మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ వరకు పోపు పెట్టేసుకున్నా సరిపోతుంది. లేదంటే ఒక రోజు వరకు అలాగే వదిలేయండి. పొద్దున వరకు మనకి ఇందులోకి ఉప్పు అనేది చాలా బాగా కరిగిపోయి నీళ్ళు అనేటివి బయటికి వస్తాయి కదా. ఆ పులుపుతోని ఉప్పు అనేది కలిసిపోయి నీళ్ళు అనేటివి మనకు బాగా ఊరి మామిడికాయ ముక్కలు కూడా పాడవకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. చూడండి, వీటిని కూడా ఒక డబ్బాలోకి వేసుకొని మూత పెట్టేశాను. ఇప్పుడు ఈ మామిడికాయను కూడా తురుముకొని పెట్టుకున్నాను కదా, ఇందులోకి కూడా సరిపడినంత ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు అనేది మామిడికాయ తురుములో బాగా కలిసిన తర్వాత మనం దీన్ని కూడా తీసుకొని ఒక కంటైనర్లోకి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక రోజు వరకు అలాగే వదిలేయండి. ఇప్పుడు మనం ఇందులోకి కావాల్సినటువంటి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని మనం 1 కేజీ మామిడికాయలకి 1/2 కేజీ వరకు ఉప్పుని తీసుకున్నాం కదా, అలాగే ఇక్కడ ఒక 100 గ్రామ్స్ వరకు ఆవాలను తీసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్రను కూడా తీసుకొని ఇందులోనికి వేసుకొని చాలా దూరగా వేయించుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం వీటిని దూరగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోనికి తీసుకొని చల్లగా అయ్యేంత వరకు అలాగే వదిలేయండి. తర్వాత మిక్సీలోనికి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోనికి పోపుని పెట్టుకోవడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు నూనెని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలను వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. అలాగే ఇప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లిపాయల పేస్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ గిన్నెని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నూనె కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులోకి కారాన్ని కూడా వేసుకొని ఈ పోపులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే మనం మిక్సీలోకి వేసుకొని పౌడర్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని కూడా ఇందులోనికి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కారం అలాగే ఆవాల పొడి అనేది బాగా కలిపిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని కూడా బాగా చల్లగా అయ్యేంత వరకు అలాగే వదిలేసి మనం ఈ మామిడికాయ ముక్కలకి బాగా సమపాలలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 గరిటెల చొప్పున పోపుని తీసుకొని వక్క పచ్చడి, అలాగే పిక్క పచ్చడి, అలాగే తురుము పచ్చడిలోకి వేసుకొని బాగా కలుపుతున్నాను. ఇక్కడ నేను కొలతలను ఏ విధంగా కొలుచుకోవాలో నేను మరొకసారి చెప్తున్నాను, వినండి. మనం 1 కేజీ మామిడికాయ ముక్కలని తీసుకున్నట్లయితే 1/2 కేజీ వరకు ఉప్పుని తీసుకోవాలి. అలాగే 1/2 కేజీ వరకు నూనెని తీసుకోవాలి. అలాగే 1/2 కేజీ వరకు కారాన్ని కూడా తీసుకుంటే మనకు కొలతలు అనేటివి చాలా కరెక్ట్గా సరిపోతాయి. మీరు మామిడికాయ ముక్కలని గిన్నెతో కనుక కొలుచుకున్నట్లయితే 4 గిన్నెల మామిడికాయలకి 1 గిన్నె వరకు ఉప్పును వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 గిన్నె వరకు కారాన్ని వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అదే గిన్నెతోని నూనెని కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఆవాల పొడిని కూడా చాలా కరెక్ట్గా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ అయినా సరే మనకి ఆవకాయ నిల్వ పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది. అలాగే కొంచెం ఎక్కువ అయినా సరే మనకు ఆవకాయ నిల్వ పచ్చడి అనేది కొంచెం చేదు వస్తుంది. కాబట్టి ఆవాల పౌడర్ అనేది చాలా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. మనం ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలను కొలుచుకున్నామో అదే గిన్నెతో 1/2 వంతు వచ్చేంతవరకు ఆవాల పొడిని వేసుకుంటే మనకు పర్ఫెక్ట్ కొలతలతో ఆవకాయ నిల్వ పచ్చడి అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మామిడికాయ తురుములో కూడా మనం కలుపుకొని పెట్టుకున్నటువంటి పోపు మిశ్రమాన్ని ఇందులోనికి వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి ఆవకాయ నిల్వ పచ్చడి మనకు 3 రకాలుగా ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదా. నేను చేసినటువంటి ఈ ఆవకాయ పిక్క పచ్చడి, అలాగే వక్క పచ్చడి, అలాగే మామిడికాయ తురుము పచ్చడి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ని అలాగే మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.